సో ఈరోజు మనం నిన్న ఒక ట్రేడ్ తీసుకున్నాం. ఓకే, గోల్డ్ XAUUSD. సో XAUUSD గోల్డ్ ట్రేడ్ మనం ఎందుకు ఆ ట్రేడ్ తీసుకున్నాం, ఆ లిక్విడిటీ ఎట్లా ట్రేడ్ చేయాలనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ డైలీ చార్ట్. ఓకే, సో డైలీ చార్ట్ ట్రెండ్ మొత్తం బుల్లిష్. ఓకే, బుల్లిష్ ట్రెండ్ ప్లస్ మనకి PDRL మనకి రెస్పెక్ట్ అవుతున్నాయి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది మనకి BC కదా. BC అంటే ఏంది? బై సైడ్ FEG. సో FEG పర్ఫెక్ట్గా రెస్పెక్ట్ అయింది 50%. ఓకే, రెస్పెక్ట్ అయ్యి మనకి రియాక్షన్ వచ్చింది. అండ్ ఇది మనకి ERL, ఎక్స్టర్నల్ రేంజ్ లిక్విడిటీ. ఓకే, సో ఈ ERL మన టార్గెట్ ప్లస్ ఇట్లా FEG దగ్గర నుంచి రియాక్షన్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ 4 అవర్. ఓకే, సో 4 అవర్లో మనకి 4 అవర్లో కూడా సేమ్. ఓకే, ఇక్కడ మనకి ఒక బై సైడ్ FEG ఉంది, ప్లస్ ఇది మనకి ఆర్డర్ బ్లాక్ డిమాండ్ జోన్ ఏదైనా అనొచ్చు. ఓకే, సో ఇక్కడ నుంచి కూడా మళ్ళీ ఒక పర్ఫెక్ట్ రియాక్షన్ వచ్చిన తర్వాత మనం 1 అవర్లో ట్రేడ్ తీసుకున్నాం. ఓకే, సో 1 అవర్లో చూస్తే మనకి సేమ్ రియాక్షన్. ఓకే, ఈ 1 అవర్ FEG. ఓకే, ఇక్కడ ఉంది చూడండి, ఇది 1 అవర్ FEG. ఓకే, సో ప్లస్ కిల్ జోన్, న్యూయార్క్ కిల్ జోన్ 7 AM, రైట్? 7 AM 8 AM ఇక్కడ మనం ట్రేడ్ తీసుకున్నాం సమ్వేర్ అరౌండ్ హియర్. అండ్ మన స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ టార్గెట్ ERL. సో ఇది 1.9 hour ట్రేడ్. ఓకే, సో 1.9 hour ఇది లిక్విడిటీ. ఓకే, ఇది బై సైడ్ లిక్విడిటీ. ERL ఈజ్ నథింగ్ బట్ బై సైడ్ లిక్విడిటీ. అండ్ IRL ఇది FEGs వచ్చేసి ఇంటర్నల్ రేంజ్ లిక్విడిటీ. ఓకే, సో ఇది వచ్చేసి ఇంటర్నల్ రేంజ్ లిక్విడిటీ. ERL వచ్చేసి ఎక్స్టర్నల్ రేంజ్ లిక్విడిటీ. సో ఇది వెరీ సింపుల్ ట్రేడ్. ఓకే, హోప్ యూ లైక్ ఇట్. టేక్ కేర్.